వాక్యము విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించువాడు, అయితే అతనిలో వేరు లేనందున, ఆ మాట గమనించండి, వేరు పారనందున, అతడు వేరు పారనందున కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినా హింస అయినా కలుగగానే ఏం చేస్తాడంట? అభ్యంతర పడతాడంట. ఆ తర్వాత అంటాడంట, ఏం తెలిసినా దేవుడు లేడు, గేవుడు లేడు, ప్రార్థన లేదు, గేర్తన లేదు, పాస్టర్ లేడు, గ్యాస్టర్ లేదు, చర్చి లేదు, గిర్చి లేదు. అర్థమవుతుందా? ఇలాంటి స్థితిలో ఎందుకనే వేరు లేదు, వేరు పారలా. యేసు ప్రభుని నమ్మిన విధముగా వేరు పారలా. ఏ విధంగా అయితే ఆయన నేర్చుకున్నారో ఆ విధంగా వేరు పారలా. ఎంతకైతే నువ్వు ఆయన వేరు పారుతావో, యేసు ప్రభు చూడండి, ఎన్ని శ్రమలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని ఆటుపోట్లైనా, ఏమండి, ఎంత బాధ పెట్టినా, ఎంత హింసించినా, ఎన్ని అనరాని మాటలైనా, ఎంత ఎగతాళి చేసినా అని మొక్క మీద ఉమ్మి ఊసి సిలువలో ఉన్నప్పుడు నీవు రాజు అయితే నీవు దిగు, ఇప్పుడు మేము నమ్ముతామంటారు, ఇప్పుడు మేము నమ్ముతామంటారు. అయినా సరే ఆయన అంటాడు మౌనంగా, ఏమండి, ఆయనలో ఉన్న సమాధానాన్ని పోగొట్టుకోకుండా, ఆయనలో ఉన్న ఆనందాన్ని పోగొట్టుకోకుండా, నెమ్మదిని పోగొట్టుకోకుండా మౌనంగా చూస్తూ ఉండి ఆయన అంటాడు, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురయ్యా, వీరిని క్షమించయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభు అంటాడు, నా శాంతిని నేను మీకు అనుగ్రహించుచున్నాను కానీ అది లోకం ఇచ్చినట్లుగా ఇవ్వడం లేదు. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళ నీ వ్యక్తిగత జీవితంలో తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, నీ జీవితం వేరు పారాలి, దరిలో ఉండకూడదు. అర్థమవుతుందా? పండగ రోజు కాదు నువ్వు మందిరంలో కనిపించాల్సింది, పండగ రోజు కాదు నువ్వు ప్రార్థనలో కనిపించాల్సింది. అర్థమవుతుందా? ఆ వ్యక్తి ఎప్పుడు కనపడతాడు తెలిసిన? యేసు ప్రభు చచ్చిపోయిన రోజు కనపడతాడు, యేసు ప్రభు లేచిన రోజు కనపడతాడు, యేసు ప్రభు పుట్టినరోజు కనపడతాడు. మిగతా టైంలో ఎక్కడ కనిపిస్తాడో, ఎక్కడ ఉంటాడో మీకు తెలియాలి. అర్థమవుతుందా? అది కాదు జీవితం అనేది. ఎల్లవేళలా నీ వ్యక్తిత్వం యేసయ్యలో వేరు పారును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొంతకాలం నిలవడం కాదు, కొన్ని రోజులు నిలవడం కాదు, ఒక నెల లేదా సంవత్సరం, 2 సంవత్సరాలు యేసు ప్రభులో ఉండడం కాదు. యేసు ప్రభుని నమ్మిన తర్వాత ఈ లోకంలో నీ నాడి ఆగిపోయేంత వరకు ఆయన నామానికి సజీవ సాక్షిగా తేజరిల్లుదువుగాక, ఆయన నామానికి సజీవ సాక్షిగా తేజరిల్లుదువుగాక. కొండ మీద కట్టబడిన పట్టణం లేని జీవితం తీర్చిదిద్దబడును గాక. దీపస్తంభం మీద పెట్టబడిన దీపం వలె అనేకులకి వెలుగుమయంగా ఉండగలిగేటట్లుగా ఉందువుగాక. హల్లెలూయా. అది జీవితం. ఆయనలో వేరు పారడం అంటే, వేరు పారడం అంటే. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, రెండవ మాట ప్రభు అంటాడు, నీ వ్యక్తిగత జీవితంలో వేరు పారరా బాబు, కాస్త వేరు పారు, కాస్త లోతుకురా. ఇంకా దరిదరులు ఎందుకు నిలబడతావు, ఎందుకుంటావు? దరిదరులో భక్తి ఎందుకు చేస్తావు? దరిదరులో నీ వ్యక్తిగత జీవితం ఎందుకు నడిపించుకుంటావు? ఆలోచన చేసుకుందురు గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను చూడండి. తీసారా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. గట్టిగా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. మొదట మీకు చెప్పిన మాట ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, మీ వ్యక్తిగత జీవితంలో నీతిమంతులుగా ఉండగలగాలి. నీతిమంతులకు ఫలం దయచేస్తాడు ఆయన. రెండవదిగా ప్రియమైన వాళ్ళరా, మీ వ్యక్తిగత జీవితంలో మీ వేరు లోతుగా పారాలి, మీ వేరు పారాలి.
తర్వాత ఇప్పుడు మనం చదువుకున్న ఆ భాగంలో మనం చూస్తే ఏమండి, తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడు, అటు కృప దయచేయును గాక. హల్లెలూయా. తన్ను వెదకు వారికి ఫలము దయచేస్తాడట. యేసయ్యను నువ్వేం చేయాలి అంటే వెతకాలి. దేవుని వాక్యం సత్యమే తెలిసిన నన్ను వెతకువారు నన్ను కనుగొంటారు, నన్ను వెతికేవారు నన్ను కనుగొంటారు. హల్లెలూయా. ఆయన్ని వెతకాలి, ఆయన్ని వెతకాలి. ఎంతగా అయితే నువ్వు ఆయన్ని వెతకగలుగుతావో అంతగా నీకు కనిపించని వాడు కాదు. అర్థమవుతుందా? అదేంటారు, ఎన్ని మెట్లు ఎక్కినా చెప్పండి, కనబడిన వాడు కాదు ఆయన. నువ్వు వెతికితే నా యేసయ్య కనిపించును గాక, నా యేసయ్య దర్శనమిచ్చి మాట్లాడును గాక, ఆయనకు కనబడను గాక. హల్లెలూయా. నువ్వు వెతికితే ఆయన నీకు దర్శనమిస్తాడు. ప్రియమైన వాళ్ళరా, దావీదు మహారాజు అంటాడు, 63వ కీర్తన మొదటి చరణం చూడండి. 63వ కీర్తన మొదటి చరణం. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలన నీ పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకుని ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగునుచున్నది, నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని. హల్లెలూయా. ఆయన బలాన్ని, ఆయన ప్రభావాన్ని, ఆయన్ని ఏమండి కన్నులారా చూడాలని, అనుభవించాలి అని ఆయన ఏం చేస్తాను తెలిసిన, వేకుని వెతుకుతా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళు, వేకుని వెతుకుతా ఉన్నాడు. దేవా నా దేవుడవు నీవే, వేకుని నిన్ను వెతుకుదును. హల్లెలూయా. ఈ రోజున చూడండి ప్రియమైన వాళ్ళరా, వేకుని నువ్వు ఎవరిని వెతుకుతున్నావు? నువ్వెవరిని వెతుకుతున్నావు? వేకువని ఉదయాన్నే ఏం వెతుకుతున్నా? ఓసారి ఏం జరిగిందంటే, సేవ చేస్తున్నప్పుడు ఓ ప్రాంతంలో ఉదయాన్నే హోసన్నా ప్రార్థనా మందిరాల్లో 4 గంటల నుంచి 5 గంటల దాకా, లేదా 5 గంటల నుంచి 6 గంటల దాకా స్తోత్ర ప్రార్థన జరుగుద్ది, తప్పకుండా జరుగుద్ది. అలాగా స్తోత్ర ప్రార్థన అయిపోయింది. 4 నుంచి 5 దాకా స్తోత్ర ప్రార్థన అయిపోయింది. అయిపోయిన తర్వాత ఫోన్ వచ్చింది. ఈ టైంలో ఎవర్రా ఫోన్ చేశారని ఎత్తితే అన్నా అన్నా అంటుంది. ఎవరమ్మా చెప్పండి తల్లి, ఏమైంది అని అంటే, అన్నా ఆరోగ్యం బాగలేదన్నా, అర్ధరాత్రి నుంచి కడుపు నొప్పి, ఆ తర్వాత తలనొప్పితో అల్లాడిపోతా ఉన్నానన్నా, తగ్గడం లేదన్నా, వల్లగాట్లేదన్నా, అన్నా అప్పుడే చేద్దాం అనుకుంటే అర్ధరాత్రి ఎందుకులే ఫోను, ఈ టైంలో చేద్దామని చెప్పి చేశానన్నా ఫోను, ఒకసారి రండన్నా అంటే, అయ్యో ఇంత బాధపడతా ఉందని నేను బ్రదరు బయలుదేరి ఆ ఇంటికి వెళ్ళాం. ఆ ఇంటికి వెళ్తే ఆమె తలుపు కూడా వేయలేదండి, బారులు తీసిపెట్టే ఉంది. ఆ తలుపు దగ్గరే ఆమె 6 అడుగుల మనిషి 3 అడుగులు కనపడతా ఉంది. కాళ్ళన్నీ లోపలికి పెట్టుకొని, కడుపులోకి పెట్టుకొని ఏమంటే అల్లాడిపోతా ఉంది. ఆమెను చూసి బ్రదరు నేను తల మీద చేయబెట్టి ప్రార్థన చేశాం. ఒక 5-10 నిమిషాలు ప్రార్థన చేశాం. ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ నొప్పి తగ్గిపోయింది. ఆ తర్వాత ఆమె ఉపశమనం పొంది మాట్లాడుతూ ఉంది. అర్ధరాత్రి నుంచి అన్నా వల్ల కావట్లేదన్నా, ఆయన్ని పిలిచి ఇక వల్ల కాక ఇక ఇలాగే బాధపడతా ఉన్నానన్నా, చచ్చిపోతానేమో అనుకున్నానన్నా. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, బతికిచ్చాడన్నా, స్వస్థపరిచాడన్నా, నొప్పి తగ్గిపోయిందన్నా అని చెప్పింది. చెప్తే ఇక అవన్నీ మాట్లాడేసరికి తెల్లారిపోయింది. సర్లేమ్మా పోయి మీ ఆయన్ని పిల్లల్ని పిలుచుకురాపో, వచ్చాను కాబట్టి ప్రార్థన చేసి వెళ్తాను అని చెప్పా. ఆమె పోయి ఆ లోపల రూమ్లో, అయ్యా లేయండి అయ్యా, పాస్టర్ గారు వచ్చారు ప్రార్థన చేసిపోతారంట అని అంటే, ఆయన అంటాడు ఎంత పొద్దున్న ఎందుకు వచ్చారంట, ఇంకేం పని లేదంట అని ఆయన అంటా ఉన్నాడు. ఎందుకంటే ఆ ఇంట్లోనే కదా మేము కూడా వింటానే ఉన్నాం. ఆయనకి పని లేక రాలేదులే, నేనే ఫోన్ చేసి పిలిపించానులే
రాత్రి నుంచి బాధపడతా ఉన్నాను, కేకలేస్తా ఉన్నాను, నీకేమైనా వినపడుతుందా? దున్నపోతులాగా నిద్రపోతున్నావు, పక్కన వాళ్ళు ఏమయ్యారా ఏంటా అని చెప్పేసి ఏమైనా పట్టించుకున్నావా? అసలు నీకేమైనా సొయ్యలో ఉన్నావా, నువ్వు ఈ లోకంలో ఉన్నావా అని కాస్త మందలు ఇచ్చింది. మందలు ఇచ్చిన తర్వాత ఆయన అంటాడు, పోయి పెద్ద పిల్లని తీసుకురాపో, లేస్తాను అన్నాడు. పక్క రూమ్లోకి పోయి ఆ పెద్ద పిల్ల, చిన్న పిల్ల ఉంటుంది కదండి, ఆ పెద్ద పిల్లని లేపి, ఏయ్ లే డాడీ పిలుస్తున్నాడు అని. ఆ పిల్ల అంట అలా బయటకు వచ్చిన ఆ రూమ్లో నుంచి వస్తే దెయ్యంలాగా ఎరబోసుకొని అర్థమవుతుందా? ఆ తర్వాత ఇటు తిరిగినప్పుడు ఇటు గారినట్టుంది, కళ్ళల్లో పూసి ఇంత ఉంది, అర్థమైందా? ఆ తర్వాత మొత్తం మీద నాకు చిన్న దెయ్యం పిల్ల కనపడింది. ఇక ఆ దెయ్యం పిల్ల ఇప్పుడు డాడీకి పోయిందంటే డాడీ దగ్గరికి పోయింది. డాడీ దగ్గరికి పోయి ఎదురుగా నిలబడితే ఆయన అప్పుడు దుప్పటి ఇట్లా తీస్తా, ఇట్లా కళ్ళు నిరుపుకుని చూస్తా, బా పొద్దున్నే నా పెద్ద కూతురు ముఖం చూసా, ఈరోజు అంతా కలిసి వస్తుంది, ఈరోజు అంతా రాబడే, ఈరోజు అంతా ఎంచుకోవడం, లోపల పెట్టుకోవడమే, ఈరోజు అంతా నా దగ్గర నుంచి పోయేది ఏమీ లేదు, అంతా లాభమే, ఇక నష్టం ఏమీ లేదు, ఈరోజు మోసం ఏమీ లేదు అని మాట్లాడుతుంటే వీడికి ఏమన్నా దెయ్యం పట్టిందే, లేకపోతే ఏం మాటలు మాట్లాడుతున్నారా? అదేమో దెయ్యం పిల్లలాగా ఉంది, దాని ముఖం చూస్తే వీడికెట్ట కలిసి వస్తుంది, దాని ముఖం చూస్తే వీడికెట్ట ఇది అవుతుంది అని నేను మనసులో అనుకుంటాను, బయటకు అనలేదులే. బయటకంటే సామాన్యులా మీరు హల్లెలూయా, లోపల అనుకుంటా ఉన్నా. అయినా నాకెందుకు, నాకు అనవసరం కదా, నేను వచ్చింది ఎందుకు, ప్రార్థన చేసిపోవడానికి కదా అని వాళ్ళు మాట్లాడుకుంటుంటే, ఏమ్మా త్వరగా రమ్మా అని చెప్పేసి అన్నాను నేను. మొత్తం మీద వచ్చారండి, ప్రార్థన చేశానండి. ఆ తర్వాత బయలుదేరి వెళ్ళిపోయాను. ఆ తర్వాత మా పనులు చూసుకున్నాం. సాయంత్రం ఇప్పుడు కోటానికి వచ్చాం కదండి, అలాగే కోటానికి పోదామని రెడీ అయిపోతూ ఉంటే మరలా ఆ నెంబర్ నుంచే ఫోన్ వచ్చింది. ఇక మరలా ఈమె ఫోన్ చేసిందమ్మా, ఏమ్మా మళ్ళా ఏమన్నా కడుపులో నొప్పి వచ్చిందా, పులకరం వచ్చిందా, లేకపోతే ఏమైంది చెప్పు అన్నా. అదేమి లేదన్నా, మీరు వచ్చిపోయారన్నా, ప్రార్థన చేశారన్నా, బాగుందన్నా, ఇబ్బంది ఏమి లేదన్నా, మరి ఎందుకు ఫోన్ చేశావు అన్నా? మీరు కోటానికి ఈ దారిలోనే పోతారు కదన్నా, అట్ట ఒక అడుగు ఇంట్లో అడుగు పెట్టి పోండి అన్నా అంటది. ఇంకా నీ ఇంటి చుట్టూ తిరగడానికి తప్పితే నాకు ఇంకేం పని లేదా, పొద్దున్నే కదా వచ్చింది, మరలా ఇప్పుడు రమ్మంటావు ఎందుకు, సాయంత్రం పూట అన్నా దండం పెడతాను, మళ్ళీ ఏడుస్తావు అంది. సర్లే ఆ దారిలో పోయేటప్పుడు వస్తానులే అన్న. మొత్తం మీద మరలా బండి మీద ఎక్కి స్టార్ట్ చేసుకుని ఆడికి పోయి ఏమండి ఆపి అలా లోపలికి వెళితే ఆమె, అన్నా ఇక్కడ కాదన్న లోపలికి రండి అన్న ఉంటుంది. ఇది ఆ రూమ్లో ఉంది, ఆ రూమ్లోకి తీసుకుపోయేసరికి ఆ అయ్యగారు కాలు ఇట్ట కట్టుంది. ఏంట్రా పొద్దునేమన్నాడు, సపోజ్గా పొద్దునేమన్నాడు, అంతా రాబడే, అంతా కలిసి వస్తుంది, అంతా లాభమే, ఇక నష్టమే ఈ రోజున లేదు. నా పెద్ద కూతురు ముఖం చూశాను, అసలు ఇక ఈరోజు పోయేది ఏమీ లేదు, అంతా రాబడి, ఎంచుకోవడం, లోపల పెట్టుకోవడం, అంతా కలిసి వస్తుంది, ఈ రోజున ముఖం చూశాను అని అన్నాడు కదా అని. ఇక నాకు దొరికింది కదా అన్నా, ఈరోజు అంతా రాబడేనన్నా, ఈరోజు అంత పోయేది ఏమీ లేదన్నా అని అంటే ఆయన పాపం చేతులెత్తి దండం పెడతాను, నాకు క్షమించన్నా, తప్పైపోయిందా, నాకు క్షమించన్నా. క్షమించేది నేనేం చేశాను, నువ్వే కదా అన్నది, నీ మాటలు నీకు చెప్తున్నానంటే తప్పైపోయిందన్నా. ఏం జరిగింది, ఏమైందనంటే, అదేనన్నా మీరు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోయారా, ఆ తర్వాత మళ్ళీ పడుకున్నాడా, మళ్ళీ పడుకొని 8కో 9కో లేచాడంట. లేచి అర్జెంటుగా కాలకృత్యాలు తీర్చుకొని అర్జెంటుగా అంత తిని బైక్ వేసుకొని అలా పోతున్నాడట. ఈయన ఇలా పోతా ఉంటే ఇలా వచ్చి ట్రాక్టర్ కొట్టిండు అందట. అర్థమైందా? సాయంత్రానికి ఏలగట్టున్నారు కాలిక. నీ కూతురు ముఖం చూస్తే నీకంతా కలిసి వస్తుందా? కొంతమంది అంటారు కదా, అబ్బా ఇది పుట్టిన తర్వాతే ఏంటంట, ఇది పుట్టిన తర్వాతే అంతా కలిసి వచ్చింది. ఇది ఎప్పుడైతే పుట్టిందో అప్పుడే అంతా ఇల్లు స్థలం కొన్నాం, ఇల్లు కట్టాం, మళ్ళీ ఇంటి మీద కూడా ఇల్లు కట్టేదానికి మొత్తం కూడబెడతా ఉన్నాం. ఈడు పుట్టిన తర్వాతేనన్నా ఇదంతా కొన్నదే. అది వాడు పుట్టాడని అది పుట్టిందని కాదు నీకు కలిసి వచ్చింది.
నా దేవుణ్ణికి చేయాలనుకున్నాడు, చేశాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పొద్దున్నే చూడండి కొంతమంది బయటికి పోతుంటే, ఏయ్ రా బయటికే, ఏమయ్యా ఎదురురా. ఎవరు? భార్య సతీమని రావాలంటే ఎదురు. అర్థమైందా? అంతకంటే అందమైన మొహం హలో ఇంకెక్కడ లేదని కదా. మళ్ళా ఏ నువ్వు వద్దు, పెద్ద పిల్లలు పంపించు, నువ్వు వద్దు. నా కొడుకున్నాడు వాడు లేక పుట్టాడంట. ఆ శవర్లో పుట్టాడంట. ఏది పెద్ద పిల్ల పుట్టింది, చిన్నపిల్ల పుట్టింది. ఆ తర్వాత ఒక గ్యాప్ వచ్చింది, ఒక 6-7 సంవత్సరాలు గ్యాప్ వచ్చిందంటే ఎప్పుడో పుట్టాడు వాడు. ఆ కొడుకుని రమ్మను. నీ కొడుకు ముఖం చూస్తే చెక్కలు చూస్తుందా? ఏమండి లేరు ఇట్టేటోళ్ళు. దావీదు చూడండి ఏమంటున్నాడు. ఆయన ఎవరో ఒక రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్న రాజు, రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న ఒక రాజు. ప్రియమైన వాళ్ళరా, ఆ రాజుకి మీరు చూడండి అబ్షాలోము అనే కుమారుడు ఉన్నాడు. ఎవరు తెలిసిన అబ్షాలోము? ప్రియమైన వాళ్ళరా, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏ లోపము లేనివాడు. ఇప్పుడు నేను అనుకోండి, మీరు వెతికితే నాలో లోపం కనిపించవచ్చు. మూతి ఎట్లుందో, లేకపోతే ముక్కు ఎట్లుందో, లేకపోతే ముక్కు పొడుగుందో, పళ్ళు ఎత్తున్నాయో, పళ్ళు ముందుకున్నాయో, లేకపోతే చెవులు పెద్దయో, లేకపోతే ఏమండి ఏదో ఒకటి చెప్తారు మీరు. సామాన్యులా? అందులో మీ కళ్ళు సామాన్యమైనవే, ఆడోళ్ళ కళ్ళు సామాన్యమా? అవునా కదా ప్రియమైన వాళ్ళారా? అర్థమవుతుందా? అయితే బైబిల్లో మీరు చూడండి, అబ్షాలోము ఎలాంటి వాడు అంటే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏ లోపం లేదంట. అంత సౌందర్యవంతుడు, అంత అందగాడు. దావీదు అనాలి, ఒరే అబ్షాలోంగా పొద్దున్నే నా ముందుకు వచ్చి నిలబడాలి, నేను నిన్నే చూడాలా అనాలి కదా. అవునా కదా? ఇంకా విషయం చెప్తా. తామారు అనే మనిషి ఉంది, అమ్మాయి ఉంది, సౌందర్యవతి అని రాయబడింది. తామారు ఎవరు తెలుసా? సౌందర్యవతి. అమ్మాయికి చెప్పాలి, తమరు ఉదయాన్నే లేచి, నేను లేకముందే వచ్చి నా మనసు దగ్గర ఉండమ్మా, నేను లేచేసరికి నీ ముఖం చూడాలమ్మా అని చెప్పాలి. అందగాడైన కుమారుడు ఉన్నాడు, అందగత్తైన కుమార్తె ఉంది. నా కుమారుణ్ణి చూస్తాను, నా కుమార్తెను చూస్తాను అనలేదు ఆయన. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతాను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, మీ వ్యక్తిగత జీవితంలో ఏమండి భార్యను కాదు చూడాల్సింది, భర్తను కాదు చూడాల్సింది, నీ కుమార్తెని, నీ కుమారుణ్ణి కాదు. లేకపోతే ఏది ఏమండి ఆడు పుట్టేసరికి కలిసి వచ్చిందని చెప్పుకొని వాడి ముఖం కాదు నువ్వు చూడాల్సింది. నా యేసయ్య ముఖము దర్శించుదువు గాక, నా యేసయ్యను చూచుదువు గాక, నా యేసయ్యని వెతుకుదువు గాక. వేకువనే నీవు ఆయన్ని వెతకగలిగే స్థితిలోనికి రావాలి. హల్లెలూయా. ఆ వెతికిన దావీదు జీవితం మీరు గమనించండి. ఎక్కడో అరణ్యములో గొర్రెలు కాసుకుంటున్న వ్యక్తి, ఎక్కడో ఎండకి ఎండుతూ ఉన్న వ్యక్తి, మంచుకు తడుస్తున్న వ్యక్తి, వర్షానికి తడుస్తున్న వ్యక్తి, ఆ సమయానికి అంత పంపిస్తే, అంత తీసుకుపోతే అది సర్దిపడిపోయి అది తిని నడిపించబడుతున్న వ్యక్తి, గొర్రెలు కాసుకుంటున్న వ్యక్తి. ఆ గొర్రెల దొడ్డిలో నుంచి ఇశ్రాయేలీయులు అనబడే దేవుని ప్రజల మీద రాజ్యాన్ని పరిపాలన చేసే రాజుగా తీర్చిదిద్దాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. గొర్రెలు కాసుకునేవాడు ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను కాసుకునే కాపరిగా ప్రభు తీర్చిదిద్దాడు, రాజుగా తీర్చిదిద్దాడు. ప్రియమైన వాళ్ళరా, అంత గొప్ప ఫలం, అంత గొప్ప ఆశీర్వాదం, అంత గొప్ప దీవెన ఎవరిచ్చారు? ఎవరు ఇవ్వగలిగారు? వాళ్ళ అమ్మ ఇచ్చిందా? వాళ్ళ నాన్న ఇచ్చాడా? వాళ్ళ అన్నదమ్ములు ఇచ్చారా? వాళ్ళ అక్కచెల్లు ఇచ్చారా? వాళ్ళ బావి ఇచ్చారా? వాళ్ళ బామర్తులు ఇచ్చారా? దేవా, చెప్పండి గట్టిగా. నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతానయ్యా. నీ బలాన్ని నేను చూడాలి, నీ ప్రభావం నేను అనుభవించాలి, నీ మీది ఆశ చేత నేను నిన్ను వెతుకుతా ఉన్నానయ్యా. హల్లెలూయా. మనం ఆరాధన చేస్తున్న నజరేయుడైన యేసయ్య కృపాసత్య సంపూర్ణుడుగా ఏమండి శరీరధారిగా ఈ లోకములో జీవిస్తున్న ఆ రోజుల్లో ఆయన చూడండి, 1వ అధ్యాయం 35వ వచనం చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం.
తీశారా? అందరూ చదవండి. ఒకవేళ వీలైతే అందరూ చదవండి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీసి చూడండి, తీసి చదవండి గట్టిగా. తప్పేమీ లేదు, దేవుని వాక్యమే చదవమని గట్టిగా. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ పవళించెను. ఏమనుంది అక్కడ? అక్కడ నిద్రించెను అనుందా? అక్కడ ఏం చేశాడంట? ఎప్పుడు? ఏ టైంలో? పెందల కడని లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాడు. తండ్రిని వెతుకుతా ఉన్నాడు, తండ్రితో మాట్లాడుతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు వారికి ప్రార్థన అవసరమా? మనం మాట్లాడుకుందాం. యేసు ప్రభు ప్రార్థన అవసరమా? పువ్వు అన్నాడు, మట్టిని ఏమండి బురద చేశాడు, పూసిన ఉమ్మితో బురద చేశాడు, పూసాడు, పోయి కడుక్కోపోరా అన్నాడు. చూపు వచ్చింది రాలేదా? వచ్చింది రాలేదా? ఓచ చేయగలవాడు ఉన్నాడు, లేచి నిలబడి నీ చెయ్యి చాపు అన్నాడు. బాగుపడిందా? బాగుపడలేదా? పక్షమాత్రం రోగంతో ఆయన దగ్గరికి వచ్చారు, అర్థమవుతుందా? బాగు చేశాడా లేదా? కుంటివాడు ఉన్నాడు, గుడ్డివాడు ఉన్నాడు, ఏమండి ఎంతో రోగిష్ఠులు ఆయన దగ్గరికి వచ్చారు. ఎంతో మంది రోగిష్ఠులు ఆయన దగ్గరికి వచ్చారు. ఎంతో మందిని ఆయన ముట్టి స్వస్థ, అందరికీ ఆయన మేలు చేశాడు, అందరినీ స్వస్థపరచాడు. ప్రియమైన వారా, అన్ని అద్భుతాలు, మహత్కారాలు, సూచక్రియలు యేసు ప్రభు ఏమంటే ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు చేసిన ఆ యేసయ్య మరలా అంత దూరం వెళ్ళి ఎప్పుడు చాలా చీకటి ఉండగానే పెందలకడనే అంత దూరం పోయి అరణ్య ప్రదేశానికి పోయి అక్కడ ఎందుకు ప్రార్థన చేయాలా? అంత అవసరం ఏముంది? అర్థమవుతుందా? యేసు ప్రభు చేసిన ప్రతిదీ మనకు మాదిరి. ప్రియమైన వాళ్ళారా, హల్లెలూయా. నేను మీకు మాదిరి పోతున్నాను అన్నాడు. నేను మీకు మాదిరి ఉంచిపోతున్నాను. హల్లెలూయా. వేకువనే యేసు ప్రభువు లేచి ఏమండి తండ్రిని వెతుకుతా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా మీరు చూడండి, లూకాసు వార్తానికి రండి. లూకాసు వర్తమానం రండి. లూకాసు వర్తమానం 5వ అధ్యాయం 15వ వచనం. లూకాసు వర్తమానం 5వ అధ్యాయం 15వ వచనం. అయితే ఆయనను గూర్చిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించెను. బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములు కుదుర్చుకొనుటకును కూడి వచ్చుచుండెను. ఆయన ప్రార్థన చేయుటకు, బాగా జాగ్రత్తగా గమనించండి, అక్కడ యేసు ప్రభువుని గురించిన సమాచారం అంతా వ్యాపించింది, అన్ని చోట్ల వ్యాపించింది. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు కుంటి వారిని బాగు చేస్తున్నాడు, గుడ్డి వారిని బాగు చేస్తున్నాడు. ఎటువంటి రోగం కలిగిన వారు ఆయన దగ్గరికి పోయినా బాగు చేస్తూ ఉన్నారు. అందరూ మేలు పొందుతూ ఉన్నారు, అందరూ ఆశీర్వదించబడుతున్నారు, అందరూ దీవించబడుతున్నారు. వారి శాపం, వారి దరిద్రత తొలగిపోతా ఉంది అని చెప్తా ఉంటే ఆయన గురించి సమాచారం అంతటా వ్యాపించింది. వ్యాపించిన తర్వాత ఆ మాటలు విన్న బహుజన సమూహం ఆయన దగ్గరికి వస్తా ఉన్నారు. ఆ మాట జాగ్రత్త చూడండి. ఆయన దగ్గరికి వస్తా ఉంటే ఇప్పుడు యేసు ప్రభు ఏం చేయాలి చెప్పరేమండి? యేసు ప్రభు ఏం చేయాలి? వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళ కోసం కూర్చుందాం, ఏమండి వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. వాళ్ళు ఏ అవసరాలతో వస్తున్నారో, ఏ బాధలతో వస్తున్నారో, ఏ వేదనలతో వస్తూ ఉన్నారో, ఏ రోగంతో వస్తూ ఉన్నారో, ఎలాంటి ఇబ్బందుల మధ్యలో ఏమండి కొట్టుమిట్టాడుతున్న దగ్గరికి వస్తూ ఉన్నారో వాళ్ళకి కాస్త ఉపశమనం కలిగిద్దాం అని అనుకోవాలి. అవునా కదా? అయితే ఆయన ఏం చేశాడంట చూడండి, అక్కడ ప్రార్థన చేయుటకు అరణ్యంకి వెళ్తా ఉన్నాడు. అంటే యేసు ప్రభు వారికి ముఖ్యమైనది ఏది చెప్పండి ఇప్పుడు గట్టిగా? యేసు ప్రభు వారికి ముఖ్యమైనది అంటే ప్రార్థన. నీ ఇంటికి బంధువులు వచ్చారని బంధువులతో కూర్చోమని కాదు దేవుని వాక్యం చెప్పేది. నీ ఇంటికి ఏమంటే రక్త సంబంధికులు వచ్చారని, ఆ తర్వాత బంధువులు వచ్చారని, తెలిసిన వారు వచ్చారని, అయిన వారు వచ్చారని వాళ్ళతో కలిసిమెలిసిపోయి ఏమంటే మందిరం మానేయమని కాదు, ఇలాంటి స్వార్థ కుడికలు మానేసి వాళ్ళతో వ్యవహారం చేయమని కాదు దేవుడు చెప్పేది. కొంతమంది చూడండి
హైదరాబాద్ నుంచి మా అమ్మాయి వచ్చిందన్న, ఆదివారం ఎందుకు రాలేదమ్మా అని అడుగు కావాలంటే. హైదరాబాద్ నుంచి మా అమ్మాయి వచ్చిందన్న, హైదరాబాద్ నుంచి మా అబ్బాయి వచ్చాడన్నా. అర్థమవుతుందా? అంటే అబ్బాయి వచ్చిన దానికి ఏం చేసావు ఇప్పుడు? మందిరం మానుకున్నావు. అబ్బాయి వచ్చిన దానికే ప్రార్థన మానుకున్నావు. అబ్బాయి వచ్చేసరికి ఇంట్లో ప్రార్థన పోయింది, నీ జీవితంలో ప్రార్థన పోయింది. వాళ్ళు చేసి పెట్టుకుంటా ఉండడమే సరిపోయింది జీవితం. యేసన్న గారు ఒక మాట చెప్పేవాళ్ళు, దేవుని దగ్గరికి పోకుండా ఆ రోజు నీ దగ్గరికి కుమారుడు వస్తే కుమారుడు రూపంలో దెయ్యం వచ్చింది అనుకోండి అనేవాడు. ఎవరు వచ్చారంట చెప్పండి? కుమార్తె దెయ్యం, కుమారుడు దెయ్యం, అత్త దెయ్యం, మామ అనే దెయ్యం. దెయ్యం వచ్చి కూర్చుంటుంది నీ ఇంట్లో. ఇక వాళ్ళకి చేసి పెడతా ఉండడం సరిపోద్ది. నీ టైం ప్రార్థన మానేస్తావు. అర్థమవుతుందా? పొద్దున్న లేయడం ఆలస్యం, అంత సీపి కట్ట తీసుకోవడం, బర్రా 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 గీకడమే ఇల్లంతా. ఆ గీకడం, ఆ తర్వాత మళ్ళీ కాళ్ళాప తాగడం, ఆ తర్వాత రాత్రి తినవి ఉంటాయి కదా, అవి అంతా కడుక్కోవడం, ఆ తర్వాత వండుకోవడం, తినడం, మళ్ళీ పరిగెత్తుకుంటూ పోవడమే ఇదే పని. కానీ కాస్త వేకునే లేద్దాం, దేవుని సందులో ఉందాం, దేవుణ్ణి వెతుకుదాం అన్న ఆలోచన వస్తూ ఉందా? నా యేసయ్య కృప దయచేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి ఫలము అని అంటే తన్ను చెప్పండి, తన్ను వెతికే వారికి ప్రియమైన వాళ్ళ. ఎవరైతే దేవునిని వెతకాలి అని అనుకుంటా ఉంటారో, వేకుని లేచి వెతకాలని ఆశపడతా ఉంటారో, వారికి ఆయన ఫలం దయచేయాలని ఆశపడతానే ఉంటాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను బెంగళూరులో సేవ చేస్తా ఉన్న రోజులు అవి 2007 8 మార్చి దాకా బెంగళూరు సేవ చేస్తా ఉన్న రోజులు. ఈ ప్రాంతంలోనే ఎక్కడ ఉంది, పల్లెకోన ఉంది ఒకటి, ఉందా లేదా? ఉందా లేదా? ఇక్కడి నుంచి కట్టు బట్టలతో వెళ్ళారు ఒక కుటుంబం, కట్టు బట్టలతో వెళ్ళారు. అంటే యేసుప్రభువుని నమ్ముకున్నారని చెప్పేసి అని కాస్త వాళ్ళు ఒక రకంగా మాట్లాడి, ఇక ఆస్తిలో కానీ ఇంక హేటుల్లో కానీ భాగం లేదు అన్నట్లుగా మాట్లాడితే కట్టు బట్టలతో వెళ్ళిపోయారు బెంగళూరుకి. వెళ్ళిపోయి చిన్న చితకా పని చేసుకుంటా పెద్ద బిల్డర్గా పెద్ద బిల్డర్గా మారిపోయి పెద్ద పెద్ద స్థలాలు తీసుకోవడం, పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కట్టడం, ఆ తర్వాత సేల్స్ చేస్తూ ఉంటారు కదండి. నేను పోయినప్పటికీ ఇంచుమించుగా పెద్ద బిల్డర్గా మారిపోయాడు. దేవుడు అంతగా ఆశీర్వదించి అంతగా గణపరచడం గొప్ప చేశాడు. ప్రియమైన వాళ్ళ ఆ స్థితిలో నడిపించబడుతున్న కుటుంబం, కోటీశ్వరులాగా నడిపించబడుతున్న కుటుంబం, పరిస్థితులు కాస్త తారుమారైపోయి కట్టిన బిల్డింగ్లే ఏమంటే సేల్స్ కాక చేతిలో చిల్లి గవ్వ లేని రోజులు వచ్చినాయి. చేతిలో చిల్లి గవ్వ లేని రోజులు వచ్చినాయి. ఆ రోజుల్లో మందిరానికి వస్తూ ఉన్నప్పుడు నేను ఈ మాటలు చెప్పా. ఏమని తెలిసిన? వేకువని లేచి ప్రార్థన చేయడం నేర్చుకోండి అని. మీకు చేతనైతే ఈరోజు చెప్తున్నా, మీకు 3 గంటల నుంచి 5 గంటల్లో ప్రార్థన చేయడం నేర్చుకోండి. వేకువజామున 3 గంటల నుంచి 5 గంటల్లో ప్రార్థన చేయడం నేర్చుకోండి. పెద్ద పెద్ద సేవకులు చెప్పిన మాట ఏంటంటే 3 గంటల నుంచి 4 గంటల వరకు దేవుడు తిరుగుతూ ఉంటాడు, దేవుడు సంచరిస్తూ ఉంటాడంట. 4 నుంచి 5 దాకా దేవదూతలు సంచరిస్తూ ఉంటాయంట. అర్థమవుతుందా? ఇంకా 5 నుంచి సంచరించేది ఎవరు చెప్పండి? ఎందుకు పనికిరాని చెప్పండి గట్టిగా, మనిషి. అవునా కదా?